కర్నూలు మండల పరిధిలోని గార్గీపురం గ్రామానికి చెందిన సుబ్బమ్మకు వారసత్వంగా వచ్చిన 50 సెంట్ల వ్యవసాయ భూమి ఎన్హెచ్ హైవే 340 సి రోడ్డు తమ వ్యవసాయ భూమి 50 సెంట్లలో రోడ్డు వేయడం ద్వారా తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని బాధితురాలు సుబ్బమ్మ తమ ఆవేదన వ్యక్తపరిచారు. చుట్టుపక్కల రైతులకు నష్టపరిహారం అందజేయడం జరిగిందని, మాకు మాత్రం తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. అక్షర జ్ఞానం లేని తమకు ఉన్నత అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు. తమకు ఎలాంటి ఆస్తులు లేవని, ఉన్న వ్యవసాయ భూమి 50 సెంట్లు రోడ్డు వేయడంతో దిక్కుచోచని పరిస్థితి అయ్యిందని ఆమె తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూనే కుటుంబ పోషణ జరుగుతుందని సుబ్బమ్మ తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు తమపై దయ చూపి నష్టపరిహారం ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. మిగతా వాళ్ళకల్లా అమౌంట్ అయితే పడింది, మాకైతే పర్లేదు. ఏమనంటే అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పించి తిప్పుకుంటూనే ఉన్నారు. ఇంకా మాకు తెలిసేది ఆ మటుకు మేము కొంచెం తెలిసి కొంచెం తెలాక ఎవరు వీఆర్ ఏమన్నాడు, మేము వీఆర్ఓ చేస్తామని తిప్పుకుంటూనే ఉన్నారు. ఈరోజు మొత్తము 50 సెంట్లు పోయింది. మీ పేరు? నా పేరు రవికుమార్. సార్, నా పిల్లల సన్న పిల్లలకు నా భర్త చనిపోయినాడు. మేమైతే అది సర్వే చేయించుకోలేదు సార్, తప్పు. యాదో న్యాయం చేసి మాకు నా పిల్లలకు చెయ్యండి సార్. ఆ శారడే ఉండేది, దయచేసి నాకు చెయ్యండి సార్. మేము బీదోళ్ళం, భర్త చనిపోయినాడు మోటోలో సార్. మేమైతే మా పరిస్థితి బాగాలేదు సార్. సన్న పిల్లలు పెట్టుకొని కుంపలేక మేము బతుకుతున్నాం సార్. ఎట్లనో మాకు న్యాయం చేయండి సార్.